హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands. ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. సో ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ చూస్తే మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడానికి మళ్ళీ ప్రిపేర్ అవుతున్నారు. మ్యానిపులేషన్ ఈసారి నెగిటివ్ వేలో కాదు, పాజిటివ్ వేలో. ఎందుకు చేస్తున్నారు అంటే మిమ్మల్ని ఎలా స్టక్ చేసి ఉంచాలి అంటే ఒక అదర్ రిలేషన్లోకి జంప్ అయిపోకుండా మిమ్మల్ని అలా స్టక్ చేసి ఉండాలన్నమాట. అంటే హోల్డ్ చేసి ఉంచాలి మిమ్మల్ని. సో అలా చేయాలి అనుకుంటే ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని మీరంటే చాలా ఇష్టం అన్నట్టుగా అండ్ మిమ్మల్ని మిస్ అవుతున్నట్టుగా అండ్ మీరే తనని కేర్ చేయడం లేదు అన్నట్టుగా అట్లా మాట్లాడుతూ ఉంటారు. మెసేజెస్ ఆర్ కాల్స్లో అదే ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. బట్ ఈ మ్యానిపులేషన్ ఎందుకు అనంటే అది ఒక పాజిటివ్ వేలో చేస్తారు, నెగిటివ్ వే అయితే కాదు. ఈ పర్సన్కి కొన్ని లీగల్ ఇష్యూస్ ఉన్నాయి, అంటే మేబీ డివోర్స్ కేసెస్ అలాంటివేవో నడుస్తున్నాయి. సో అవన్నీ సాల్వ్ అయ్యే వరకు మిమ్మల్ని అలా హోల్డ్ చేసి ఉంచుతారు. ఎందుకంటే మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేదు ఈ పర్సన్కి, అందుకే మిమ్మల్ని హోల్డ్ చేసి ఉంచుతున్నారు. అదంతా జరగడం కోసం మీ అటెన్షన్ కోసం ఇట్లా మెసేజెస్ అవి చేస్తూ ఉంటారు మీకు. బట్ నెక్స్ట్ 24 hours వరకు అయితే మెసేజెస్ అయితే రావు, కమ్యూనికేషన్ ఉండదు. బట్ 5th June ఆన్వర్డ్స్ మీకు కమ్యూనికేషన్ స్టార్ట్ అవ్వచ్చు. అండ్ సడన్లీ ఈ పర్సన్ ఒక ఎమోషనల్ మెసేజ్ పంపిస్తారు. అండ్ సడన్లీ మిమ్మల్ని ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. ఏదో ఒకటి అడగడం అంటే ఏంటంటే ఇక్కడ కంప్లీట్లీ మీతో మాట్లాడకుండా వదిలేస్తే మీరు కూడా వదిలేస్తారు. మీరు మీ లైఫ్ ఏంటో, మీ కెరీర్ ఏంటో, మీ సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్ ఇవి చూసుకుంటున్నారు మీరు. బట్ ఇక్కడ ఈ పర్సన్కి అదే నచ్చుతుంది. మీరు ఎప్పుడు మీ పైన మీరు ఫోకస్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ పర్సన్ ఏంటంటే మీలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలి. బట్ కొన్ని కమిట్మెంట్స్ వల్ల, ఓల్డ్ కమిట్మెంట్స్ వల్ల ఈ పర్సన్ నెగిటివ్ ఎనర్జీస్లో స్టక్ అయి ఉన్నారు. అంటే ఒక కార్మిక్ రిలేషన్షిప్లో స్టక్ అయి ఉన్నారు. అండ్ ఆ కార్మిక్ రిలేషన్షిప్ నుంచి కంప్లీట్లీ బయటికి రావాలి అండ్ లీగల్లీ సెటిల్ చేసుకోవాలి ఆ రిలేషన్ని అని ఈ పర్సన్ ప్లాన్ అనమాట. అంటే అది మొత్తం సెటిల్ అయిన తర్వాత ఆ రిలేషన్ మీ రిలేషన్షిప్లోకి వస్తారు ఈ పర్సన్. సో అది తను వేసుకున్న ప్లాన్. అండ్ ఈ పర్సన్కి ఒక రిచ్ లైఫ్ అయితే కావాలి, ఒక పీస్ఫుల్ లైఫ్ కావాలి, ఒక అట్రాక్టివ్ లైఫ్ పార్ట్నర్ కావాలి. ఓకే. అండ్ లైఫ్ అనేది చాలా పీస్ఫుల్గా అయిపోవాలి, అంటే ప్రాబ్లమ్స్ అనేవి ఉండకూడదు అసలు. అలాంటి డ్రీమ్స్ ఉన్నాయి ఈ పర్సన్కి. సో ఆ డ్రీమ్స్ అన్నీ మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు. అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి అని అంటే ఒక లైఫ్ పార్ట్నర్గా మీరే ఉండాలి. మీ ప్లేస్ ఇంకొకరికి ఇచ్చి ఆల్రెడీ ఈ పర్సన్ సఫర్ అవుతున్నారు. అండ్ కంప్లీట్లీ ఆ రిలేషన్ని ఇప్పుడు క్లియర్ చేసుకుంటున్నారు. ఒక కార్మిక్ రిలేషన్లో ఈ పర్సన్ స్టక్ అయి ఉన్నారు. సో అన్స్టక్ అవ్వాలి అని అంటే అది లీగల్ మ్యాటర్స్ కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది ఈ పర్సన్కి. ఒక రిలేషన్షిప్ కట్ చేసుకుని ఇంకొక రిలేషన్షిప్ స్టార్ట్ చేయడానికి, ఒక న్యూ బిగినింగ్ మీతో చూడాలి అంటే అది ఇంకా టైం టేకింగ్. కాబట్టి ఇప్పుడు ఈ మ్యానిపులేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. ఓకే. సో కంప్లీట్లీ ఇదొక డివైన్ కనెక్షన్
అండ్ ఒక డివైన్ కౌంటర్ పార్ట్స్ మీరు. బట్ డివైన్ కౌంటర్ పార్ట్స్ అయి ఉండి కూడా ఈ పర్సన్ అదర్ కార్మిక్ రిలేషన్స్లో ఉన్నారు ప్రజెంట్ అయితే. అండ్ ఈ పర్సన్ కన్ఫర్మ్ చేసుకుంటారు మీతో మెసేజెస్లో అండ్ కాల్స్లో తను కార్మిక్ రిలేషన్ నుంచి కంప్లీట్లీ డిస్కనెక్ట్ అయిపోయారు అని. కానీ డిస్కనెక్ట్ అయిపోయారు అని చెప్పినా కూడా మీరైతే నమ్మరు. బట్ అదైతే నిజమే. కానీ అది ఇంకా లీగల్ మ్యాటర్స్ సెటిల్ అవ్వలేదు కాబట్టి మీకు నమ్మకం రాదు. ఓకే, సో అవన్నీ కూడా ప్రూఫ్స్తో సహా మీకు చూపిస్తారు ఈ పర్సన్. అండ్ మీ కమిట్మెంట్ కోసం ఫైట్ చేస్తారు, ఈ రిలేషన్షిప్ కోసం ఫైట్ చేస్తారు ఈ పర్సన్. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఒక న్యూ పర్సన్ ఎవరో మీకు మీట్ అవుతారు. ఈ పర్సన్తో మీరు మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ జస్ట్ ఇంకా ఫ్రెండ్ జోన్లో అయితే ఉన్నారు. ఇక్కడ కమిట్మెంట్స్ కానీ అవి కానీ ఏమీ లేవు. జస్ట్ ఒక ఫ్రెండ్ జోన్లో ఉన్న పర్సన్ కూడా మీకు ఒక సీక్రెట్ అడ్మైరర్ అనమాట. ఓకే, అండ్ నియర్ ఫ్యూచర్లో ఇదొక డివైన్ కనెక్షన్గా మారుతుంది. అంటే న్యూ పర్సన్తో కాదు, సేమ్ ఓల్డ్ పాస్ట్ పర్సన్తోనే డివైన్ కనెక్షన్గా చేంజ్ అవుతుంది. అండ్ అది ఎలా అనుకుంటే ఈ పర్సన్ కంప్లీట్లీ ఆపోజిట్గా బిహేవ్ చేస్తారు. ఇప్పుడు తను ఉన్న ప్రజెంట్ బిహేవియర్ ఏదైతే ఉందో అలా కాకుండా దానికి కంప్లీట్లీ ఆపోజిట్ బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా రిప్లై ఇవ్వకపోతే రిప్లై ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతూ ఉంటారు. అండ్ నెంబర్ ఆఫ్ కాల్స్ చేస్తారు, నెంబర్ ఆఫ్ మెసేజెస్ చేస్తారు, బట్ మీరు వాటికి రిప్లై ఇవ్వరు. మేబీ మీరు బిజీ విత్ అదర్ థింగ్స్ ఆర్ అదర్ రిలేషన్షిప్స్. ఓకే, ఈ పర్సన్ మిమ్మల్ని చాలా రిక్వెస్ట్ చేస్తారు మళ్ళీ కమిట్మెంట్ కోసం అండ్ ఈ రిలేషన్షిప్ కోసం ఫైట్ చేస్తారు. అయినా కూడా మీరు పట్టించుకోరు. ఇది డివైన్ కనెక్షన్ అయినా కూడా మీరు ఇలా బిహేవ్ చేస్తారు. బట్ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మీరు ప్యాచప్ అవుతారు. అయితే మీకు ఏంటి అని అంటే మీరు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారంటే తనకి కూడా తెలియాలి. తను నెగ్లెక్ట్ చేసినప్పుడు మిమ్మల్ని మీరు ఎలా ఫీల్ అయ్యారు అనేది తనకి తెలియాలి అని మీరు వాంటెడ్లీ ఇంటెన్షనల్లీ అలా బిహేవ్ చేస్తారు. ఓకే, బట్ మీ మనసులో అయితే అలాంటి నెగిటివిటీస్ ఏం లేవు. జస్ట్ మీ పర్సన్కి రియలైజ్ ఇలా చేయడానికి కోసం మీరు అలా బిహేవ్ చేస్తారు. ఓకే, అండ్ మీకు సీక్రెట్ అడ్మైరర్స్ చాలామంది ఉంటారు. ఓకే, మేబీ మీరు ఒక పబ్లిక్ ఫిగర్ అయి ఉండొచ్చు, లేదా ఒక అడ్వైజర్ అయి ఉండొచ్చు, లేదా ఒక హీలర్ అయి ఉండొచ్చు, లైఫ్ కోచ్ అయి ఉండొచ్చు. మీకు చాలా సీక్రెట్ అడ్మైరర్స్ ఉంటారు. బట్ అయినా కూడా వాళ్ళందరినీ కూడా మీరు జస్ట్ అడ్మైరర్స్ లాగానే వదిలేస్తారు. ఫ్రెండ్ జోన్లోకి కూడా రానివ్వరు వాళ్ళని. ఓకే, సో అలాంటి మెంటాలిటీ మీది ఒక ఎంప్రెస్ ఎనర్జీ. ఈ ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నవాళ్ళు ఎప్పుడు ఎవరిని చేజ్ చేయరు. ఓకే, సో ఎవరైనా వాళ్ళని కావాలని వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అందులో ఒక హానెస్ట్ పర్సన్ మాత్రమే ఉంటారు. ఒకే ఒకడు ఉంటారు. ఈ ఎంప్రెస్కి డిఫరెంట్ నెగిటివ్ హ్యాబిట్స్ ఉంటాయి, కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ లాంటివి కూడా ఏమీ ఉండవు. అండ్ ఈ పర్సన్ ఎవరిని చేజ్ చేయరు. అంటే కలెక్టివ్ ఎనర్జీస్ ఇవి. అండ్ ఈ ఎంప్రెస్ ఎనర్జీ ఒక పవర్ఫుల్ ఎనర్జీ అన్నమాట. ఓకే, అండ్ ఈ రీయూనియన్ తర్వాత మీరు ఒక పవర్ కపుల్ లాగా అందరికీ ఇన్స్పైరింగ్గా నిలుస్తారు. ఓకే, సో మీకు కమ్యూనికేషన్ లేని వాళ్ళ కోసం చెప్తున్నాను. కమ్యూనికేషన్ అనేది నెక్స్ట్ 24 అవర్స్లో అయితే రాదు. ఆఫ్టర్ 24 అవర్స్ వస్తుంది మీకు కమ్యూనికేషన్. ఓకే, సో రాసుల విషయానికి వస్తే ఇక్కడ వృషభ, కన్య, మకర రాశులు కనిపిస్తున్నాయి. అండ్ మేష, సింహ, ధనుష్ రాశులు, అండ్ వృశ్చిక,
వృశ్చిక రాశి అండ్ మీన రాశి కూడా కనిపిస్తుంది, కర్కాటక రాశి కూడా కనిపిస్తుంది. అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి 9. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 999 విత్ 666 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, అండ్ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్